శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. దుర్గమ్మ శ్రీ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దుర్గమ్మ దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మహిళా భక్తులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై నెలకొన్న శ్రావణ శుక్రవారం ఆధ్యాత్మిక శోభపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులైతే పోటెత్తారు. చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉయ్యూరు నుంచి వచ్చామండి. ఎప్పుడు వస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. శ్రావణ మాసంలో అమ్మ దర్శనం అంటే చాలా బాగుంటుంది. చాలా ఎప్పుడు వస్తామండి. వారానికి 2 సార్లైనా వస్తుంటాం. పక్కనే మాకు చూడొచ్చు. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చామని చెప్తూ ఉన్నారు. ఒక్క ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తులు వస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు భక్తుల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ప్రధానంగా ఈరోజు దుర్గమ్మ శ్రీ వరలక్ష్మీదేవి అలంకారంలో అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను కొలిచేందుకు వివిధ ప్రాంతాల నుంచి అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు భక్తులంతా రద్దీ ఏ విధంగా ఉందో మనకి దుర్గమ్మ దేవస్థానంలో మనం విజువల్స్ లో చూడొచ్చు. మరికొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? మేము మార్కప్ నుంచి వస్తున్నామండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. చాలా బాగా జరిగిందండి. శ్రావణ శుక్రవారం అని వచ్చామండి. బాగా జరిగిందండి, చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. కంఫర్ట్గా వచ్చాము, దర్శనం చేసుకున్నాము, వెళ్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు, దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అయితే ఇంద్రకీలాద్రి ప్రాంగణానికి అయితే వస్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా జరిగింది అమ్మవారి దర్శనం ఈరోజు శ్రావణ శుక్రవారం? బాగానే జరిగింది. ఏ ఊరు నుంచి వచ్చారు? పెంకిపాడు. స్పెషల్ ఏంటి? మామూలు శుక్రవారాలు అన్ని రోజులు వస్తున్నా నేను. శ్రావణ శుక్రవారం విశిష్టత ఏంటంటారు? అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి శుభాలు కలుగుతాయంటారు? అన్ని శుభ్రంగా జరుగుతాయి. చాలా పెద్ద సంఖ్యలో అయితే భక్తులు అయితే తరలి వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ప్రాంగణం అంతా కూడా భక్తులతో అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితి. ప్రధానంగా ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజు దుర్గమ్మను దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని భక్తులంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగిందండి. ఎక్కడి నుంచి వచ్చారు? పెనమలూరు నుంచి. ఎందుకు వచ్చారు? అంటే శ్రావణ శుక్రవారం చూడొచ్చు. శ్రావణ శుక్రవారం కావడంతో తాము అమ్మవారిని దర్శించుకునేందుకైతే ఇంద్రకీలాద్రికి వచ్చామని అయితే భక్తులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకైతే అధికారులు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. శుక్రవారాలు చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? ఎక్కడి నుంచి వచ్చారో చెప్పు. విజయవాడ. ఎందుకు వచ్చారంటే శ్రావణ శుక్రవారం ఎలా జరిగింది అమ్మవారి దర్శనం? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమ్మవారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎందుకు వచ్చారు ఇవాళ? శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం కాబట్టి దుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు వచ్చామని చెప్తున్నారు. ఇంద్రకీలాద్రి ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే తమ సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని చెప్పి భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇళ్ల దగ్గర వరలక్ష్మి వ్రతాలు చేసుకుని అమ్మవారి దర్శనానికైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.